వెల్కమ్ బ్యాక్. అసలు బ్యాంకులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికా లేక కార్పొరేట్లతో కలిసి వ్యాపారాలు చేయడానికా? ప్రభుత్వ బ్యాంకులు కూడా ఎందుకింతలా దిగజారిపోతున్నాయి? బ్యాంకులు జాతీయం చేసింది ఎందుకు? ఆ లక్ష్యాన్ని నేడు బ్యాంకులు ఎందుకు నాశనం చేస్తున్నాయి? భవిష్యత్తులో బ్యాంకులంటే భయపడే స్థాయికి ఎందుకిలా దిగజారుతున్నాయి? బ్యాంకులు ఒక దేశ ఆర్థిక స్వావలంబనకు మూల స్తంభాలు. ఒక దేశంలో బ్యాంకులు ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత పురోగమిస్తుంది. 10 ఏళ్ల కిందట అమెరికాలో 2-3 బ్యాంకులు దివాళా తీయటంతో మొదలైన సంక్షోభం అతి పెద్ద ఆర్థిక మాంద్యానికి కారణమైంది. నాడు ఆ బ్యాంకులు దివాళా తీయటం అన్నది అమెరికన్ల స్వయంకృత అపరాధం. కానీ నేడు డిమానిటైజేషన్ తర్వాత మన దేశంలో బ్యాంకులు నిబంధనలు, ఛార్జీల పేరుతో పతనం వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ రేసులో ప్రైవేటు బ్యాంకులతో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా పరుగులు తీస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రమే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ బాటలోకి ఎస్బీఐ కూడా అడుగుపెట్టింది. దేశంలో ఉన్న బ్యాంకులు ప్రజలకు సేవ చేయటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి. కానీ నేటితరం బ్యాంకులన్నీ కేవలం వ్యాపార దృక్పథంతోనే ముందుకెళ్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు అలా వ్యాపార బాటలో అడుగులేశాయంటే అది వాటి మూల విధానం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వ్యాపార బాటలో అడుగులేస్తూ తీసుకున్న నిర్ణయాలు వాటి పాలిట భస్మాసుర అస్తాలుగా మారాయి. కార్పొరేట్ బ్యాంకులు ఇష్టానుసారం సంపన్నులకు లోన్లు ఇచ్చినట్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా అదే బాటలో బడాబాబులకు వేల కోట్లు కార్పొరేట్ లోన్లు ఇచ్చేశాయి. చివరికి వాళ్లు కాస్త చేతులెత్తేయడంతో ఆ అప్పులన్నీ నష్టపోయి నెత్తిన చెంగేసుకున్నాయి. కింగ్ ఫిషర్ అధినేత మాల్యా ఘటనే దీనికి పెద్ద ఉదాహరణ. మాల్యా ఎగ్గొట్టిన 9,000 కోట్ల రూపాయల్లో 3,000 కోట్ల వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొందినవే. 7,000 కోట్ల రూపాయల మేర 17 బ్యాంకుల నుంచి కార్పొరేట్ లోన్లు తీసుకుని ₹1 కూడా వడ్డీ కట్టకుండా చివరకు కుచ్చుటోపి పెట్టి ఎంచక్కా విదేశాలు చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా సరే బ్యాంకులు ఆ లోనును రీషెడ్యూల్ చేస్తూ వస్తున్నాయి తప్ప తమ నిరర్థక ఆస్తుల్ని రాబట్టుకునే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు. వేల కోట్లు ఒక రైతు బకాయి కట్టకపోతే వారింటికి పోయి మోటార్ ఎత్తుకొస్తారు, చెంబు తపాలు ఎత్తుకుని వచ్చేస్తారు. అదే ఒక కార్పొరేటర్ ఆయన దేశం విడిచి పారిపోతుంటే కూడా మనం చప్పుడే కూస్తున్నారు. సంచులు సూట్ కేసు తీసుకొని దేశం విడిచి పారిపోయాడు. అదే ఎందుకు పట్టుకోరు కార్పొరేట్ వాళ్ళను? వాళ్ళ ఫ్యాక్టరీలు ఎందుకు సీజ్ చేయరు? మా ఎంప్లాయీస్ కూడా పోయి కొన్ని ఖాతా కట్టని బ్యాంకుల వాళ్ళు పోయి వాళ్ళ ముందర ధర్నాలు చేశాం, అన్ని విధంగా చేశాం. అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కానీ కోర్టు కూడా అత్యంత ఇష్టంగా నెట్టలేదు. ఎందుకు గవర్నమెంట్ వీళ్ళందరినీ ఫ్యాక్టరీలు కానీ ఇల్లు కానీ ఎందుకు సీజ్ చేయరు? దేశంలో బ్యాంకుల ఉద్దేశం కేవలం ప్రజలకు సేవ చేయటానికే. అందుకే 6 దశాబ్దాల కిందటే ఆ దిశగా బ్యాంకుల్ని అంకితం చేసింది కేంద్ర ప్రభుత్వం. పూర్తి స్థాయిలో సామాన్యుడికి ఆర్థికంగా ఆసరాగా ఉండేలా బ్యాంకుల్ని మార్చాలన్న ఆలోచనలో భాగంగా 1959లో ఒక చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న 8 బ్యాంకులను స్టేట్ బ్యాంకు ఆధీనంలోనికి తీసుకొచ్చారు. ఆపై 1969లో దేశంలో ఉన్న 14 అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్ని జాతీయం చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ఆ తర్వాత కూడా బ్యాంకుల జాతీయకరణ ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. 1980లో కూడా 6 బ్యాంకుల్ని జాతీయం చేశారు. ఇలా బ్యాంకుల్ని జాతీయం చేయటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు సేవ చేయటమే. అన్నీ కూడా సొసైటీలో ఉండేటటువంటి నిమ్న వర్గాలు, చిన్న రైతులు కానీ వీళ్ళ యొక్క ప్రాస్పరిటీ కోసం మాత్రమే ఏర్పడినటువంటి బ్యాంకులు ఇవి. అందుకనే 1969 తర్వాత ప్రయారిటీ సెక్టార్ రంగంలో మాత్రమే అడ్వాన్సెస్ ఇవ్వాలి. ప్రయారిటీ సెక్టార్ రంగంలో కూడా ఎస్ఎస్ఐ అడ్వాన్సెస్ విరివిగా చేయాలి. స్మాల్ బిజినెస్ హోల్డర్కి విరివిగా అడ్వాన్సెస్ ఇవ్వాలి. అగ్రికల్చర్ రంగానికి 18-20% మేరకు రుణాలు ఇవ్వాలి అనేటటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే ప్రభుత్వ రంగంలో బ్యాంకులన్నీ నడిచాయి. కానీ కాలక్రమేణా ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి బ్యాంకులతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జించడంలో పోటీలు పడ్డాయి. ఆ పోటీలు పట్టడం మూలాన్నే ముఖ్యంగా డిమానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని డిజిటలైజేషన్ చేయాలనేటటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రైవేటు బ్యాంకులైనా ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రతి ఒక్క సర్వీస్ని దాన్ని కాస్ట్ని గణించి ఆ కాస్ట్ని ఖాతాదారుల నుంచి వసూలు చేయటం అనేటటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం. బ్యాంకుల జాతీయకరణ జరిగిన తొలినాళ్లలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ ప్రజలకు పెద్ద ఎత్తున ఆర్థికంగా ఆసరాగా నిలిచాయి. అప్పట్లో జాతీయ బ్యాంకుల ద్వారా గ్రామాల్లో ఉన్నవారికి 2 పాడిగేదెలను అందించేవారు. అంతేకాదు చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సులువుగా లోన్లు ఇచ్చేవారు. ముఖ్యంగా రైతులకు అతి స్వల్ప వడ్డీతో రుణాలు అందించేవారు. ఇలా బ్యాంకుల కార్యకలాపాలు దేశ ఆర్థిక స్వావలంబనకు బాటలేసేలా ఉండేవి.
కానీ ఇప్పుడు అదే ప్రైవేటు బ్యాంకులు సేవా దృక్పథాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ తాము కూడా వ్యాపారాలు మొదలు పెట్టేశాయి. లాభాలు వస్తే తాము మెక్కేసి, నష్టాలు వస్తే ఆ ఆర్థిక భారాన్ని జనం మీద మోపుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కార్పొరేట్లకు వేల కోట్లు లోన్లు ఇచ్చాయి. ఇలా తీసుకున్న వారిలో మాల్యా లాంటి చాలా మంది సంపన్నులు విల్ఫుల్ డిఫాల్టర్లుగా బ్యాంకులకు శఠగోపం పెట్టారు. దీంతో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిపోతూ వచ్చాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రైతులకు రుణాలు కావాలంటే వెంటనే దొరకవు. ఓ సామాన్యుడికి ₹1,00,000 లోను ఇవ్వాలంటే 1,00,000 ప్రశ్నలు, 1000 ఎంక్వైరీలు, 100 సంతకాలు, 10 కొద్ది ప్రూఫ్లు ఇస్తే అవన్నీ వాళ్లకు నచ్చితే లోను వస్తుంది. కానీ అదే కార్పొరేట్లకు 100 కోట్ల లోన్లు ఒక్క మీటింగ్తో అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. జనం ఇచ్చిన డిపాజిట్లతోనే బతికే బ్యాంకులు ఆ ప్రజల మీదే మరింత భారాన్ని మోపేలా అడుగులేస్తున్నాయి. భారత సామాజిక ఆర్థిక విధానాన్ని పూర్తిగా పక్కనబెట్టి గుడ్డిగా ఆధునిక పోకడల్లో అడుగులేస్తున్నాయి. ఇక్కడ ప్రజల జీవన విధానాల్ని, ఆర్థిక విధానాలకు భిన్నంగా అడుగులేయటమే కాకుండా బలవంతంగా ప్రజల్ని కూడా ఆ బాటలో నడిచేలా చేస్తున్నాయి. దీనికి కేంద్రం కూడా వంతపాడుతూ ఉండడంతో బ్యాంకులు మరింత రెచ్చిపోతున్నాయి. ఏదో చేసేయాలన్న ఆతృతలో ఏదో చేసేసి మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చేస్తున్నాయి. కార్పొరేట్లకు, బడాబాబులకు సాగిలపడ్డ ప్రైవేటు బ్యాంకుల దారిలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా అడుగులేయటం చూస్తుంటే ఈ వికృత చేష్టలన్నీ సమీప భవిష్యత్తులో మరో ఆర్థిక విపత్తుకు దారితీస్తాయేమో అన్న భయాన్ని కలిగిస్తున్నాయి.